చేసిన గౌరవ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారికి, గౌరవ మంత్రివర్యులు ఫరూక్ గారికి, ఎంపీ గౌరవ చరిత గారికి, ఎమ్మెల్యేస్ సూర్యప్రకాష్ రెడ్డి గారికి, రాజశేఖర్ రెడ్డి గారికి, అఖిలప్రియ గారికి, జయసూర్య గారికి, గౌరవ చరిత గారికి, అందరికీ ఇక్కడ మన ముందున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా, ఎంపీ క్షమించండి బైరెడ్డి శబరి గారికి, అందరూ కూడా ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం గురించి మీకు ముందుగానే తెలిసి ఉంటుంది. మన పార్లమెంటరీ కమిటీ విధి విధానాలు ఎట్లా ఎన్నుకోవాలి, ఏ విధమైన అభ్యర్థిని ఎన్నుకోవాలి, ఒక నిబద్ధతగా ఒక నిజాయితీగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త స్థాయి నుంచి ఎంతో మంది ఎన్నో హోదాలతో ఈరోజు మంత్రుల స్థాయిలోకి ఎదిగిన నంద్యాల పార్లమెంట్ చాలా మంది నాయకులు ఉన్నారు. ఇంతకుముందు గతంలో అఖిలప్రియ గారు కూడా చిన్న వయసు నుంచి ఆమె మంత్రి స్థాయికి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ, ఎందుకంటే మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఎవరైతే నిబద్ధతతో పనిచేస్తారో నిజాయితీతో పనిచేస్తారో తప్పకుండా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పెద్దపీట వేయటం ఖాయం. అట్లాగే మనం ఎన్నుకోబడే వ్యక్తి కూడా ఆ వ్యక్తిని మీరు కోరుకునే అందరినీ కలుపుకోవాలి, ఈ గ్రూపిజానికి దూరంగా ఉండాలి, ఎటువంటి చట్ట వ్యతిరేకలు పనులు చేయకుండా, ఈ యొక్క రోజు మీడియాలో రాకుండా. ఎందుకంటే మన పార్టీ అధ్యక్షుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడన్నా మీడియాలో ఏదైనా కార్యకర్త తప్పు చేశాడంటేనే రాష్ట్రం మొత్తం ఇమీడియట్ గా రియాక్ట్ అవుతారు. మిగతా అన్నిటికీ దానికన్నా కూడా ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇస్తారు. కాబట్టి మనందరం కూడా జాగ్రత్తగా ఉండి అటువంటి కార్యక్రమాల జోలికి పోకుండా అందరిని కలుపుకొని ఒక సోదరి భావంతో కలుపుకొని వెళ్తేనే ఈ పార్టీ ఇంకా 10 కాలాల పాటు ఉంటుంది. దీనిలో ముఖ్యంగా పార్లమెంట్ స్థాయిలో పార్టీ మెయిన్ కమిటీ మరియు 17 అనుబంధ విభాగాల కమిటీల నియమానికి మీ పార్లమెంట్ పరిధిలో మీ కేటాయించిన తేదీన ప్రతిపాదన స్వీకరించి పంపించాలంటే ఈరోజు మీరు యొక్క ఏ ప్రతిపాదనలు ఇచ్చినా 3 మెన్ కమిటీ తప్పనిసరిగా మీ అందరికీ 1-to-1 టైం ఇస్తుంది. రెడ్డి గారు మాజీ మంత్రి వర్యులు, ప్రజెంట్ ఎమ్మెల్యే నెల్లూరు ఆయన. అట్లాగే పార్లమెంట్ కమిటీ ఎన్నిక గురించి ముందుగానే పార్లమెంట్ పరిధిలో ఉన్న ముఖ్య నాయకులు సమాచారం ఇచ్చి మీకు అందరూ కూడా స్టేట్ ఆఫీస్ నుంచి లేకపోతే మీ జిల్లా ఆఫీస్ నుంచి కూడా మెసేజ్లు వచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చారు. పార్లమెంట్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి పేర్లు తప్పనిసరిగా 3 నుంచి 5 ప్రతిపాదనలు తీసుకోవాలి. మీరు ఇచ్చే ప్రతి ప్రతిపాదన కూడా మేము అందరం తీసుకుంటాం. ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్న సామాజిక సమీకరణాలు అనుకూలం ప్రాధాన్యతగా ఉండాలి. ఎందుకంటే ఏ సమాజానికి ఏ యొక్క మన క్యాస్ట్ పోలరైజేషన్ చూస్తాం మన పార్టీలు ఎక్కువగా ప్రతి కులానికి న్యాయం జరగాలనే భావన ఈ మన ముఖ్యమంత్రి గారిని చూస్తారు. ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా ఆయన చాలా సోషల్ ఇంజనీరింగ్ చేస్తారు. ఎప్పటికప్పుడు క్యాస్ట్ పోలరైజేషన్ సరిగ్గా ఇచ్చామా లేదా, ఏ కులానికి ఇచ్చాం, అన్ని కులాలను మనం ఎక్కడెక్కడ అకామిడేట్ చేస్తామని కూడా ప్రతిదీ ఆయన వివరంగా చూస్తారు. పార్లమెంట్ స్థాయిలో తెలుగు యువత, తెలుగు మహిళ, తెలుగు రైతు, టీఎన్టీయూసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, క్రిస్టియన్, లీగల్, టిఎన్ఎస్ విద్యార్థి, వాణిజ్య విభాగం, సాంస్కృతిక విభాగం, డాక్టర్స్, ఐటీడీపీ, అంగన్వాడీ మరియు విభిన్న ప్రతిభావంతుల విభాగాలు మొత్తం 17 అనుబంధ విభాగాలకు ప్రతిపాదన తీసుకోవాలి. మీరు కూడా మీ జిల్లా పార్టీ నుంచి ఇక్కడ నుంచి యూత్ లీడర్ ఎవరు వస్తారు, టీఎన్ఎస్ఎఫ్ ఎవరు వస్తారు, అట్లాగే వాణిజ్య విభాగానికి ఎవరున్నారు, డాక్టర్ సెల్కి ఎవరున్నారు, ఇవన్నీ కూడా మీరు ఓపెన్ గా చెప్పచ్చు. కమిటీలు అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పార్లమెంట్ కమిటీలో విధిగా ప్రాతినిధ్యం కల్పించాలి. అట్లాగే పార్లమెంట్ కమిటీలో కనీసం 30% మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అధ్యక్ష, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారులు కూడా విధిగా ఒక మహిళ ఉండాలి. 30% యువత, 45 సంవత్సరాల లోపు వయసు విధిగా ప్రాతినిధ్యం మేము కల్పించాలి. అట్లాగే 54 బీసీ సామాజిక వర్గాల్లో పార్లమెంట్ సాధికారిక కమిటీ అధ్యక్షుడు 14 మంది సభ్యులకు ప్రతిపాదన తీసుకోవాలి.
పాంగ్యం ఎమ్మెల్యే గౌరవ చరితమ్మ గారిని వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాము. గౌరవ వెంకటరెడ్డి గారిని. ముఖ్యంగా పార్లమెంట్ కమిటీలో అధ్యక్షుడు ఒక స్థానం, ఉపాధ్యక్షులు 7, ప్రధాన కార్యదర్శి 1, అధికార ప్రతినిధులు 7, కార్యనిర్వాహక కార్యదర్శి 7, కార్యదర్శులు 7, కోశాధికారి 1, మీడియా కోఆర్డినేటర్ 1, సోషల్ మీడియా కోఆర్డినేటర్ 1, కార్యాలయ కార్యదర్శి 1. మొత్తం పార్లమెంట్ కమిటీలో మాత్రం 34 మంది ఉంటారు. అట్లాగే ఈ సాధికారిక సమితుల్లో 54 కులాలకి ప్రాతినిధ్యం కల్పించేలాగా, అంటే కొన్ని కులాలు మన ఏరియాలో ఉండకపోవచ్చు, కానీ ఇదంతా రాష్ట్రం మొత్తం మీద వాళ్ళు విధి విధానాలు తయారు చేసి పంపిస్తారు. కాబట్టి తప్పనిసరిగా మీరు స్వేచ్ఛాయుతంగా మీకు ఎవరైతే అభ్యర్థి బాగుంటారో మీకు వారి వలన ఇంతకుముందు పార్టీలో మీకు చెప్పాను కదా, పట్ల లాయల్టీ ఉండాలి, పార్టీ పట్ల ప్రేమ ఉంటేనే మనందరికీ ఇదంతా న్యాయం జరుగుద్ది. అట్లాంటి అభ్యర్థిని మీరు ఎన్నుకునే అవకాశం కల్పించిన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే మాకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వర్యులకి, ఇక్కడ విచ్చేసిన ప్రతి మంత్రులకి, ఎమ్మెల్యేస్కి అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అని అంటారు.